ఒక్క నిమిషం, రెండే నిమిషాలు, 2 నిమిషాలు నాకు ఇస్తే తర్వాత మీరే. నా ఉద్దేశం ఏంటంటే, సక్సెస్లు అనేక రకాలు చూసుంటాం మనం జీవితంలో, కానీ కొన్ని సినిమాలు మాత్రమే సక్సెస్కి కూడా అందనంత సక్సెస్ ఎందుకు అవుతుంది అంటే, ఆ సినిమాలో ఉన్నటువంటి జీవం. ఒకప్పుడు హీరో తెలుగు సినిమాలో మంచివాడు, ఆత్మీయుడు, దేశోద్ధారకుడు, మంచివాడు, ఇలాంటి సినిమాలు వచ్చాయి. తర్వాత రాను ఆ టైటిల్స్ నా నోటితో నేను చెప్పలేను, మాలేసుకున్నాను నేను, అందుకని కొన్ని టైటిల్స్ నేను చెప్పలేను. ఈ సన్నాసి ఎదవా ఇంకా పెట్టలేదు, అది తప్ప మిగతా అన్నీ వచ్చేసినాయి. ఆ జనరేషన్ అయిన తర్వాత ఎంత ధైర్యం ఉంటే కొరటాల శివకి ఒక జనరేషన్ మార్పుని, ఒక జనరేషన్ని కూడా ఒక మంచి సినిమాతో ఆకట్టుకోవడం, అది కూడా ఎవరి మీద? ప్రిన్స్ మహేష్ బాబు సూపర్ స్టార్ అంటే మీనింగ్ ఏంటో ఇవాళ తెలుస్తోంది. ఒక మంచి విషయం ఎవరు చెప్పాలి, మంచి విషయం ఎవరు చెప్తే వింటారు, అది కూడా ఇవాళ తెలిసింది. ఒక సక్సెస్ ఎందుకు వస్తుంది, అది కూడా ఇవాళ తెలిసింది. దీనంతటికీ కూడా కారణం కదా, దానికి తను సెలెక్ట్ చేసుకున్నటువంటి కొరటాల శివ కథ. కొరటాల శివ కథని ఎంత బాగా తనకి నచ్చకపోతే మీరు చప్పట్లు బాగానే కొట్టచ్చు. ఎందుకంటే అంత అద్భుతమైనటువంటి కొట్టాలి ఇక్కడ, అంత అద్భుతమైనటువంటి కథ కాకపోతే ఇవాళ మహా మాయలు మంత్రాలు చేసేటటువంటి సినిమాలు కూడా కాకుండా ఈ సినిమాలో మాయలు మంత్రాలు ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు. మనుషులున్నారు, మనసులున్నాయి, పాత్రలున్నాయి, అందులో పాత్రలు లాంటి ఆర్టిస్టులు ఉన్నారు. దయచేసి బాగా గుర్తుపెట్టుకోండి. ఒక శ్రీమంతుడు, శ్రీతో స్టార్ట్ చేశాడు మహానుభావుడు, శ్రీ, అదే శుభం. అసలు శ్రీమంతుడు అని ఒక టైటిల్ ఇవాళ మళ్ళీ విన్నాం మనం. మా నాన్నగారి కాలం నుంచి, మా కాలం నుంచి మళ్ళీ, అంటే మా కాలం అంటే ఇప్పుడు నాకు వయసు అయిపోయింది అనుకోవద్దు, ఐఎమ్ యంగ్, అంతకంటే యంగ్ నేను. ఇవాళ కాలంలో ఎంత ధైర్యం ఉంటే శ్రీమంతుడిని పెట్టి ఆ శ్రీమంతుడిని మీ అందరి గుండెల్లోకి తీసుకెళ్ళాడంటే హ్యాట్స్ ఆఫ్ టు ద డైరెక్టర్ అండ్ ద రైటర్. తప్పకుండా ఇలాంటి అద్భుతమైన, ఇంత హిట్ అవుతుందని మనస్ఫూర్తిగా, ఎస్, ఈ సినిమాలో నారాయణ, దేవరకోటలో నారాయణ, ప్రతి ఊర్లోనూ ఒక నారాయణ ఉంటాడు. ఆ నారాయణ చిన్నప్పటి నుంచి ఏమి నూరు పోసాడో తెలియదు, కానీ ఆ కూతురు వెళ్ళి ఒక అద్భుతమైనటువంటి శ్రీమంతుణ్ణి తయారు చేసింది. ఒక అద్భుతమైనటువంటి శ్రీమంతుణ్ణి ఊరు నాకు చాలా చేసింది. తిరిగి చేయాలి, లేకపోతే లావ్ అయిపోతానంట. ఈయనెప్పుడు లావ్ అవ్వాలి, అవడు. అదే ఇందాక ఎవరో పాపం, ఎవరో ఏముంది మర్చిపోయాను, మావాడే, మా ఎర్రనాయుడు గారు అబ్బాయి, ఈ అన్నయ్య ఈ సీక్రెట్ నాకు చెప్పట్లేదు ఎందుకు సన్నగొన్నాడు అని. ఎందుకు సన్నగొన్నాడో షూటింగ్ దగ్గరికి వస్తే తెలిసేది నీకు, పిచ్చోడా. అతను వర్క్ చేయటమే కాదు, మమ్మల్ని చంపేస్తాడు. అది పర్ఫెక్షన్ రాకపోతే మేము చచ్చామే పక్కన. సో ఇవాళ సినిమా అలా ఎందుకు ఉందో మీకు అర్థమై ఉంటుంది. ఈ 2 ముక్కలు మీకు తెలియజేస్తూ, ఒక అద్భుతమైనటువంటి తెలుగు సినిమాకి ఒక ట్రెండ్ సెట్టింగ్ సినిమా శ్రీమంతుడు అయ్యేందుకు, ఆ ట్రెండ్ సెట్టింగ్ ఒక సూపర్ స్టార్ మీద అందరూ అనుకుంటారు ఒక మంచి విషయం చెప్పాలి అని అంటే అది ఒక వెంటనే అవార్డు సినిమా అండి, చెంబుచ్చుకుని బయలుదేరి వెళ్ళాలి నో. ఒక స్టార్ ఆఫ్ స్టార్స్ కూడా ఒక అద్భుతమైన విషయాన్ని చెప్పచ్చు అని ఈ సినిమా ద్వారా ప్రూవ్ చేసిన కొరటాల శివ నా మనస్ఫూర్తిగా గుండెల నిండుగా మీకు అభినందనలు తెలియజేస్తూ, ఇది ఒక్క ప్రిన్స్ మహేష్ బాబు వల్లే అవుతుంది. ఇవాళ ఈ హిట్ అతనికి కారణమని నాలాంటి నటులు 37 సంవత్సరాల నుంచి ఉన్నా కూడా ఇలాంటి పాత్రలు దొరికితేనే
నటుడిగా ఎప్పుడు బ్రతికుంటాము అని చెప్పి మరొకసారి మనవి చేస్తూ, నేను బ్రతికుండడానికి కారణమైనటువంటి ఇలాంటి పాత్ర ఇచ్చినటువంటి కొరటాల శివ గారికి ఇంకొకసారి శ్రీమంతుడు అంటే డబ్బులున్నవాడు మాత్రమే శ్రీమంతుడు కాదండి, అంత నిండుగా మనసున్నవాడు కూడా శ్రీమంతుడే. ఈ శ్రీమంతుడు ఇంత హిట్ అవ్వడానికి కారణమైనటువంటి ప్రేక్షక మహాశయులే, ప్రేక్షక దేవుళ్ళే అని మరొకసారి మనవి చేస్తూ, ఈ హిట్కి, ఎందుకంటే ఇలాంటి హిట్లు ప్రతిరోజు రావు, నేను ఓపెన్గా చెప్తున్నా, ఇంత అద్భుతమైన హిట్ కారణమైనటువంటి ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ప్రతి ఒక్కరికి కూడా పాద నమస్కారం చేస్తూ, ఒక్కసారి మహేష్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. మాయలోడు మళ్ళీ మాయ చేసేసి మాట్లాడేశారు. అయితే ఇప్పుడు ఈ మాయలోడు మాట్లాడిన తర్వాత మ్యూజిక్ మాయలోడు మాట్లాడాలి. హాయ్, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీబడి. అందరికీ నమస్కారం. బాగున్నారా? సరే, మాట్లాడే ముందు చారుశీలా నేను ఎలాగైనా పాడమంటారు. స్వప్న బాల యవ్వనాల ప్రేమ పాఠశాల. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఫంక్షన్ యాక్చువల్గా చాలా మంచి ఫంక్షన్. ఎందుకంటే మనం చేతులతో చేయగలిగే అతి బెస్ట్ పని ఏంటి తెలుసా? ఒకళ్ళు చేసిన మంచి కోసం క్లాప్స్ కొట్టడం. ఓకే, నోటితో చేయగలిగే బెస్ట్ పని ఏంటి తెలుసా? మనకి మంచి చేసిన వాళ్ళకి థ్యాంక్స్ చెప్పడం. ఓకే, సో ఈరోజు ఈ రెండు జరుగుతున్నాయి ఇక్కడ. మీ అందరూ ఈ సినిమాని చాలా హోల్ హార్టెడ్గా చూసి మళ్ళీ చూసి దీని ఈరోజు సూపర్ హిట్ కాదు, బ్లాక్ బస్టర్ కాదు, దాన్ని మించిన బ్లాక్ బస్టర్ చేశారు. సో మీ అందరూ కూడా శ్రీమంతులే. సో థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఐ హావ్ టు థ్యాంక్ మై డైరెక్టర్ కొరటాల శివ గారు ఫర్ గివింగ్ సచ్ ఎ బ్యూటిఫుల్ ఫిల్మ్. ఈ సినిమాకి డెఫినెట్గా ఫస్ట్ పిల్లర్ ఆఫ్ సక్సెస్ ఏంటంటే కొరటాల శివ గారి కాన్ఫిడెన్స్ అని నేను చెప్తాను. ఎందుకంటే ఫస్ట్ డే ఆయన స్టోరీ చెప్పిన దగ్గర నుంచి ఆయన రిలీజ్ చేసే వరకు అదే కాన్ఫిడెన్స్తో ఆయన ఉన్నారు. సో ఇందాక రాజప్రసాద్ గారు చెప్పినట్టు చాలా కైండ్స్ ఆఫ్ ఫిల్మ్స్ వస్తున్నాయి, బట్ ఇంత మంచి సినిమా శ్రీమంతుడు అని ఆయన టైటిల్ చెప్పినప్పుడు కూడా ఆయనకున్న కాన్ఫిడెన్స్ మా అందరికీ నిజంగా లేదని చెప్పాలి. శ్రీమంతుడు అది మహేష్ బాబు గారు లాంటి స్టార్ మీద ఓకేనా, ప్రజలు వేరేదన్నా ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేయాలని డౌట్స్ ఉన్నాయి, బట్ హీ వాజ్ సో కాన్ఫిడెంట్. సో కాన్ఫిడెంట్గా చేస్తే ఏ విషయమైనా సరే తప్పకుండా సక్సెస్ అవుతుంది అనేదానికి శ్రీమంతుడు డెఫినెట్గా ఒక కారణం. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ మేకింగ్ మీ అ పార్ట్ ఆఫ్ దిస్ బ్యూటిఫుల్ ఫిల్మ్. అండ్ మైత్రి మూవీస్ మా ప్రొడ్యూసర్స్ అందరికీ కూడా పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఫర్ మేకింగ్ మీ అ పార్ట్ ఆఫ్ దిస్. అండ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు గారు, థ్యాంక్ యూ వన్స్ అగైన్ సార్. ఆయన స్టార్ మాత్రమే కాదు, చేసిన ప్రతి చిన్న వర్క్ మనం చేసిన బాగున్నా వెంటనే ఫోన్ చేసి అప్రిషియేట్ చేస్తారు. అది ఆయనలో ఉన్న ఒక గొప్ప గుణం. అది రీరికార్డింగ్ చేసిన దేవి అదరగొట్టేస్తావు, దేవి సూపర్గా చేస్తావు అంటే పాట పంపించిన దేవి చింపేస్తావు, ఎరగదీస్తావు అంటారు. ఆయనకి బాగా ఆయన చెప్పిన నాకు చాలా ఆనందం వేసే పదవి సార్, ఎరగొట్టేస్తావు అంటారు ఫోన్ చేసి. థ్యాంక్ యూ సో మచ్ సార్. అది కూడా ఏంటంటే చాలా క్యూట్గా ముద్దుగా అంటారు అన్నమాట, గట్టిగా అంటారు, నెమ్మదిగా దేవి ఎరగొట్టేస్తావు అంటారు. అలా ఆయన చెప్పినప్పుడల్లా నాకు చాలా సంతోషం వచ్చింది. సో థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఆల్వేస్ ఎ ప్లెజర్ వర్కింగ్ విత్ యూ అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ బీయింగ్ అసోసియేటెడ్ విత్ యూ. దాని తర్వాత ఒకే ఒక 2 లైన్స్లో దేర్ ఆర్ ఎ ఫ్యూ పీపుల్ హూమ్ ఐ షుడ్ థ్యాంక్ బికాస్ ఇట్స్ థ్యాంక్స్ గివింగ్ ఫంక్షన్ కాబట్టి. ఈ ఆడియోకి, ఈ రీరికార్డింగ్కి నాతో పాటు పనిచేసిన మా టీం అంతా, మై ఇంజనీర్స్ ఉదయ్ కుమార్ అండ్ అసిస్టెంట్ ఇంజనీర్ అనదర్ ఉదయ్, అండ్ మై కీబోర్డ్ ప్లేయర్స్ కృష్ణ ప్రసాద్ అండ్ మై రిథమ్ ప్లేయర్ కళ్యాణ్, అండ్ రీరికార్డింగ్ కోసం మాకు పనిచేసిన చిన్న గారు, సుందర్ గారు అండ్ వెంకటేష్ గారు అండ్ రవి గారు, వీళ్ళందరూ డే అండ్ నైట్ నాతో వర్క్ చేశారు టు గెట్ దిస్ ఫిల్మ్. ఏ కాంప్రమైజ్ లేకుండా ఈ ఫిల్మ్కి వర్క్ చేసి ఆన్ టైం రావడం కోసం. అండ్ అలాగే మా మేనేజర్ మణి అండ్ మై బ్రదర్ సాగర్ హూ ఇస్ ఆల్వేస్ విత్ మీ టు హెల్ప్ మీ అవుట్ ఇన్ ఆల్ టెన్షన్స్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ అఫ్ కోర్స్ మై లిరిక్ రైటర్ రామ్ జోగేష్ శాస్త్రి గారు చాలా అద్భుతమైన లిరిక్స్ ఈ సినిమా కోసం రాసి ఎక్కడికో తీసుకెళ్లారు ఆడియోని. And thanks to all my singers and all the musicians, and above all, thanks to all of you Srimantulu. Thank you so much. Thank you. Thanks a lot. Thank you, Devi. Thank you so much. Alage Maitri Movie Makers producers Naveen, Mohan and Ravi garu, thank you so much. On behalf of Maitri Movies, Naveen gari maatladvalsinదిగా కోరుకున్నాం sir. Sir. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ మా బ్యానర్లో ఫస్ట్ మూవీ శ్రీమంతుడు ఇంత భారీ ప్రాజెక్ట్ మాకు ఇచ్చినందుకు సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి,
డైరెక్టర్ కొట్టాల శివ గారికి చాలా థ్యాంక్స్ అండి. నెక్స్ట్ ఈ మూవీలో పనిచేసిన ఆర్టిస్ట్ టెక్నీషియన్స్ అందరికీ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్. దే డిడ్ ఎ వండర్ఫుల్ జాబ్. అండ్ నా లైఫ్లో ఇంత ఆనందం ఎప్పుడు చూడలే. నేను లాస్ట్ 10 days నుంచి నాకు నిద్ర పడట్లేదు అసలు. అండ్ దీనికి ఇంత ఆనందం కలగడానికి కారణమైన మహేష్ గారికి, శివ గారికి చాలా థ్యాంక్స్ అండి. అండ్ థ్యాంక్ యూ ఆడియన్స్ ఫర్ మేకింగ్ శ్రీమంతుడు గ్రాండ్ సక్సెస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నవీన్ గారు. జయదేవ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకున్నాం. సో అందరికీ నమస్కారం. డోంట్ వరీ, ఎక్కువసేపు మాట్లాడను నేను. ఓన్లీ 2 things. ఒకటేమో మహేష్ రాజ్ కుమార్ నుంచి నేను చూస్తున్నాను, హీస్ బిన్ స్కేలింగ్ డిఫరెంట్ హైట్స్ విత్ ఈచ్ డిఫరెంట్ ఫిల్మ్. కానీ దిస్ ఫిల్మ్ వెరీ క్లోజ్ టు మై హార్ట్, దిస్ సబ్జెక్ట్ ఇస్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. కాబట్టి ఇట్స్ వన్ ఆఫ్ మై డెఫినెట్లీ మై ఫేవరెట్ ఫిల్మ్ దట్ మహేష్ ఇస్ క్రియేట్. అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మహేష్, కొట్టాల శివ గారు, entire Srimanthru team. Congratulations to all of you. థ్యాంక్ యూ సో మచ్ జయదేవ్ గారు. శివ గారు మైక్ పట్టేసుకున్నాక ఇంకా ఆకూడదు మీరు. అందరికీ నమస్కారం. సూపర్ ఫ్యాన్స్ అందరికీ స్పెషల్ నమస్కారం. ఒక 2 నిమిషాలు సైలెంట్గా ఉంటే అందరికి థ్యాంక్స్ చెప్పుకుంటాను. ముందుగా ఒక సూపర్ స్టార్ అండ్ ఇంత ఫ్యాన్స్ ఇమేజ్ ఉన్న మహేష్ బాబు గారికి ఏం కట్ చేయాలనుకున్నప్పుడు ఇట్లా కమర్షియల్ ఎలిమెంట్స్ ఎట్లాగైనా ఉంటాయి, బట్ ఆయనకి దానికి మించి ఆయన పర్సనల్ క్యారెక్టరు, ఆయన ఇమేజ్ అన్నీ దృష్టిలో పెట్టుకొని ఒక సోల్ఫుల్ స్క్రిప్ట్ చేయాలి అనుకున్నాను నేను. కొంచెం కష్టపడి రాసిన స్క్రిప్ట్. ఆయన ఎలా వింటారా అని చెప్పి కొంచెం టెన్షన్ పడి వెళ్ళి చెప్పాను. బట్ నేను కట్ చెప్పిన ఒక 1 second లోపే రియాక్షన్ వచ్చేసింది. ఎక్స్ట్రాడినరీ సార్ అని. అదే ఆయన రియాక్షన్. ఆ రోజు ఆయన ఒక చిన్న పాజ్ లేకుండా కథ చెప్పి పూర్తయ్యేలోపు ఎక్స్ట్రాడినరీగా ఉందన్న ఆ రియాక్షను, ఆ ఎంకరేజ్మెంటు, ఆయన ఇచ్చిన హ్యాపీనెస్సే ఇవాళ ఈ డయాస్ మీద దాకా తీసుకొచ్చింది. థ్యాంక్ యూ సార్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన కోఆపరేషన్ కానీ, ఆయన కాన్ఫిడెన్స్ కానీ, నేను కథ రాసుకున్నాను, సో నాకు దాని మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది. బట్ నాకంటే ఎక్కువ ఆ స్క్రిప్ట్ని ప్రేమించారు. అందుకే మా శ్రీమంతుడి సినిమాలు అంత అందంగా ఉన్నారు. థ్యాంక్ యూ మహేష్ సార్. మీరు ఈ స్క్రిప్ట్ అంత నమ్మకపోతే మాత్రం ఈ టీంతో ఇంత పెద్ద విజయం వచ్చేది కాదు. థ్యాంక్ యూ సార్. అండ్ ఈ సినిమాలో పనిచేసిన ప్రతి పాత్రకి పేరున అందరి పేర్లు చెప్పలేను కానీ జగద్బాబు గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, సితార్ గారు, సంపత్ గారు, మై స్పెషల్ థ్యాంక్స్ టు రాహుల్. ఒకసారి ఫోన్ చేసి మహేష్ గారు కజిన్ క్యారెక్టర్ చేయాలనగానే, అంటే మహేష్ గారు పక్కనైతే వెంటనే చేస్తాను సార్, కథ ఎలా ఉన్నా సరే అని చెప్పారు. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు రాహుల్. థ్యాంక్ యూ. అండ్ మా రాజేంద్ర ప్రసాద్ గారు, జగద్బాబు గారు, సంపత్, వీళ్ళందరూ సీనియర్ యాక్టర్స్ అయినా సరే సెట్లో చిన్నపిల్లల్లాగా కథను నమ్మి చేశారు. వాళ్ళందరికీ స్పెషల్ థ్యాంక్స్. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు ఆల్ మై టెక్నీషియన్స్, మది అండ్ మై రాకింగ్ స్టార్ డిఎస్పి గారు, నల్లర్సు గారు, మా రామజోగి శాస్త్రి గారు, మా చెంట్ గారు, మా ప్రకాష్ గారు, అండ్ మై ఎంటైర్ డిపార్ట్మెంట్ అండ్ కాస్ట్యూమ్స్ డిపార్ట్మెంట్, మేకప్ డిపార్ట్మెంట్, ప్రతి ఒక్కరు ఈ సినిమాకి ఎలా పనిచేశారో నాకు తెలుసు. అందుకే ఇంత టైం తీసుకుంటున్నాను. సూపర్ స్టార్ గారు మాట్లాడతారు, దానికి ముందు ఇంకొక నిమిషం మాట్లాడతాను నేను. కొత్త వాళ్ళు నవీన్ గారు, రవి గారు, మోహన్ గారు, అంటే వాళ్ళు ఆల్రెడీ అంటే మూవీ ఫస్ట్ టైం అయినా సరే యూఎస్లో డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. బట్ చాలా ఓపిక్గా ఇంతమంది కాస్టింగ్ ఉన్నా సరే, చాలా పెద్ద సినిమా అయినా సరే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చాలా ఓపిక్గా, చాలా ఇంట్రెస్టింగ్గా, చిన్నపిల్లల్లాగా, వాళ్ళకి ప్రతిదీ ఇంట్రెస్టే వాళ్ళకి చిన్నపిల్లల్లాగా. సార్ థ్యాంక్ యూ సార్. ఈ సినిమాని నిజంగా మీరు కొత్త వాళ్ళు అయినా సరే మా అందరికంటే ఎక్స్పీరియన్స్గా పనిచేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకెవరైనా మర్చిపోయి ఉంటే మాత్రం పేపర్ని క్షమించండి. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మేమందరం రాసుకున్నాం, మేమందరం పనిచేసాం, మేమందరం 100 రోజులు కష్టపడి పనిచేసాం కాబట్టి మాకు ఈ రిజల్ట్ బాగానే ఉంటుంది. బట్ ఎక్కడో ఒక చిన్న భయం ఉంది. ఎగ్జామ్ బాగా రాసాము,
ఇది ఆదరిస్తారా లేదా అని చెప్పి. మార్నింగ్ షో నుంచి మీరు ఇచ్చిన ఎంకరేజ్మెంట్, మీరు ఇచ్చిన కాంప్లిమెంట్స్, మీరు ఇచ్చిన ఫీడ్బ్యాక్ లైఫ్లో మర్చిపోలేనిది. ఇది ఆనందంతో పాటు ఒక చిన్న భయం, ఒక చిన్న బాధ్యత పెంచారు మీరు. మీరు ఇచ్చిన ఈ విజయం లైఫ్లో మర్చిపోలేను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్. అండ్ ఇక ఇప్పుడు మన సూపర్ స్టార్, మన శ్రీమంతుడిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఇప్పుడు మాట్లాడతాం. మీ అందరికి ఎలా ఉందో తెలియదు కానీ నాకైతే చాలా ఆనందంగా ఉంది. ఈ లాస్ట్ 2 వారాలు నా జీవితంలో నేను ఎప్పుడు మర్చిపోలేను. చాలా చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా ఈ సినిమాలో పనిచేసిన యాక్టర్స్ అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. రాజేంద్ర ప్రసాద్ గారు, జగపతి బాబు గారు, సంపత్, అండ్ టు మై ఫ్యామిలీ, ద వండర్ఫుల్ స్టార్ కాస్ట్ ఆఫ్ శ్రీమంతుడు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాకి 2వ హీరో అనేది ఉంటే అది దేవినే. నేను దేవితో కూడా చెప్పాను అది. అంటే ఆడియో అప్పుడు సెన్సేషనల్ ఆడియో ఇచ్చాడు, అది చెప్పడం అయిపోయింది. కానీ ఈ సినిమా తర్వాత దేవి చేసిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ నా ఫేవరెట్. థ్యాంక్ యూ దేవి. థ్యాంక్ యూ సో మచ్. తర్వాత మా ప్రొడ్యూసర్స్, మైత్రి టీం. ఫస్ట్ సినిమానే శ్రీమంతుడు లాంటి గొప్ప సినిమా చేశారు. ఇంకా శ్రీమంతుడు లాంటి గొప్ప సినిమాలు ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. తర్వాత మా సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్ అందరూ, దినేష్ మాస్టర్, రాజు సుందరం మాస్టర్, అన్నలరసు మాస్టర్ ఇక్కడ ఉన్నాడు. నేను ఫస్ట్ టైం చేశాను ఆయనతో ఫైట్లు. మామిడి తోటలో చేసిన ఫైటు నా కెరీర్లోనే బెస్ట్ ఫైట్. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా శ్రీమంతుడు నా కెరీర్లోనే చాలా క్రూషియల్ ఫిల్మ్, ఒక టర్నింగ్ పాయింట్. చాలా టెన్షన్ పడ్డాను రిలీజ్ ముందు. అంటే మిమ్మల్ని ఎలా ఫేస్ చేయాలో తెలియలేదు నాకు, ఏ మాట కమాట. సో చాలా ఇంపార్టెంట్ ఫిల్మ్ నాకు. దానికి నేను శివ గారికి థ్యాంక్స్ చెప్పడం అనేది చిన్న మాట. థ్యాంక్ యూ సార్. ఐ ఆల్వేస్ బీ ఇండెటెడ్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. కాకినాడలో ఒక చిన్న పిల్లోడు ఉన్నాడు. ఆ పిల్లోడికి ఒంట్లో బాగాలేదు. శ్రీమంతుడు సినిమా చూసి నన్ను కలుస్తానన్నాడంట. నిన్న కలిశాను. సినిమా చూశానండి, చాలా బాగుంది, ఇట్స్ మార్వెలస్ అన్నాడు. ఇదే మాట, ఇట్స్ మార్వెలస్. లైఫ్లో బెస్ట్ కాంప్లిమెంట్ అనేది ఏదైనా ఉంటే అది ఇదే. అది నేను ఎప్పటికీ మర్చిపోలేను. థ్యాంక్ యూ సో మచ్. నాన్నగారు అభిమానుల్లో గొప్పతనం ఏంటంటే సినిమా నచ్చకపోతే ఫస్ట్ తిట్టేది మీరే, కానీ ఆ సినిమా నచ్చితే దాన్ని ఒక పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ చేసేది కూడా మీరే. ఇలాంటి అభిమానులు నాకు ఉన్నందుకు చాలా చాలా ఆనందపడుతున్నాను. చాలా సంతోషంగా ఉంది. మీరు ఎప్పుడు ఆనందంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. దానికోసం మ్యాక్సిమం ట్రై చేస్తాను. మీ ఆశీస్సులు, అభిమానం ఎప్పుడు నా దగ్గర ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.